సెలవులు వచ్చినాయి అంటే అట్లా బయటికి పోయి రావాలి అనుకుంటారు చాలా మంది. ఈ టైంలో పోరలంతా అమ్మమ్మ ఇళ్ళకి పోతుంటారు. కుదిరితే ఇంటోళ్ళంతా ఓ 2 రోజులు టూర్ వేస్తారు. దగ్గర పట్ల చూడాల్సిన జాగాలు తిప్పుకొని వస్తారు. ఇక ఇప్పుడు తప్పితే మళ్ళా తీర్వాటం దొరకదు కాబట్టి మొక్కులున్నోళ్ళంతా గుళ్ళకు లైన్లు కడుతున్నారు. ఓ పారి తిరుపతికి పోయేద్దాం పాన్రి, ఆడ ఎట్లున్నదో. తిరుపతి కొండ భక్తులతోటి నిండిందబ్బా. క్యూ లైన్లు దాటి బయట గంగమ్మ గుడి దాకా లైన్ కట్టిండ్రు. పోరలకు ఎండాకాలం సెలవులు రావట్టే. తెలంగాణ ఆంధ్రలా 10వ తరగతి రిజల్ట్ వచ్చే. మళ్ళా ఇయాల్టికెళ్ళి కొన్ని ఆఫీసులకు 3 రోజులు వరుస తాతీలు. హీగేముంది, మొక్కులున్నోళ్ళంతా తిరుపతి బాట పట్టిండ్రు. దర్శనానికి 1 రోజు పడుతున్నదట. కార్లు బస్సులు కట్టుకొని వస్తుంటే అలిపిరి టోల్ గేట్ కాడ గిది పరిస్థితి. కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కొక్క బండిని చెక్కింగ్ చేసి మీదికి పంపే వరకు మస్తు టైం పడుతుందట. ఈ 3 రోజులు గిట్లనే ఉండొచ్చు. కొండకు పోయేటోళ్ళు జర చూసుకోండి మరి. ఇక మన యాదగిరిగుట్ట నరసన్న గుడికి బగ్గొస్తున్నారు. ఇయాల స్వామివారి జన్మ నక్షత్రం అని గుడికాడ పెద్ద పూజలు చేసిండ్రు అయ్యవార్లు. అట్లనే గుట్ట కింద దేవుని పాదాలకు పూజలు చేసి గిరి ప్రదక్షిణ చేసిండు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సారు. భక్తులు సుత ప్రదక్షిణలు చేసి మొక్కులు అప్పచెప్పిండ్రు. ముంగట కళాకారుల ఆటపాటలు మస్తు సంబరం అనిపించింది.